అందరూ మనకి అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే సేవింగ్స్ ఎక్కువ చేసుకో, ఎక్కువ ఖర్చు పెట్టుకోకు అని చెప్తారు. బట్ అది కొంతవరకు నచ్చు. అంటే సేవింగ్స్ కొంతవరకు ఉంటే సరిపోతుంది. అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఒక ₹1,00,000 సంపాదిస్తున్నామంటే 25,000 to 30,000 సేవ్ చేస్తున్నామంటే ఓకే. బట్ 70,000 చేస్తే ఏమవుతుందంటే మనీ అనేది సర్క్యులేట్ అవ్వదు మార్కెట్లో. నీ మనీ నీ అకౌంట్లో ఉండిపోతుంది, రైట్? ఇప్పుడు అమెజాన్ ఎగ్జాంపుల్, ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ నువ్వు మంత్లీ ఒక 20,000 పర్చేజ్ చేద్దాం అనుకో. అన్నీ ఇంకా అమెజాన్లో అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి అట్లా కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది, అట్లా 1,00,000 మంది చేస్తున్నారు అనుకో ఎవ్రీ మంత్. ఆ 1,00,000 మందికి నీకు గూడ్స్ సప్లై చేయాలి కాబట్టి వెనకాల ఒక ఐటీ టీం పనిచేస్తుంది అప్లికేషన్ కరెక్ట్గా రన్ అవ్వడానికి. అండ్ డెలివరీ ఏజెంట్స్ పెరుగుతారు, బయర్స్ పెరిగినప్పుడు సెల్లర్స్ పెరుగుతారు. సో ఇంత మార్కెట్ జరగడం వల్ల ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. ట్యాక్స్ వెళ్ళినప్పుడు ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. సో నాకు తెలిసి సేవింగ్స్ కాన్సెప్ట్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళు దేశాన్ని ద్రోహం చేసినట్టే.